ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక తోలు బొమ్మల ప్రభుత్వం అని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే జైల్లో నుండే ట్విట్టర్ వేదికగా విమర్శించడం జరిగింది. ఈ ప్రభుత్వంతో నేను ఎప్పటికీ చర్చించను, ఈ ప్రభుత్వం అనేది ఎందుకు పనికిరాని ఒక ప్రభుత్వం, నేను సైనిక ప్రభుత్వంతోనే మాట్లాడతానంటూ ఇమ్రాన్ ఖాన్ అయితే ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. అంటే ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా నన్ను నా పార్టీని ప్రజలకు దూరం చేయడానికి అనేక తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే చేసింది. అంతేకాకుండా నా వ్యక్తిగత వైద్యుడిని నా దగ్గరికి రానివ్వడం లేదు, నా కుటుంబ సభ్యులు కూడా నన్ను కలవనివ్వడం లేదంటూ ఇమ్రాన్ ఖాన్ అయితే తీవ్ర పదజాలంతో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అయితే ఎండగట్టేశారు. 2023లో ఏం జరిగిందో ఒకసారి సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చూస్తే అందరికీ అర్థమవుతుంది. దీని గురించి నేను సైనికులతో మాట్లాడతాను, సైనిక ప్రభుత్వంతో మాట్లాడతాను. దీని గురించి అందరికీ తెలియాలి. ఆ రోజు జరిగినటువంటివి అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ లో గనక చూస్తే మొత్తం పాకిస్తాన్ ప్రజల్లో దొంగ ఎవరో దోష ఎవరో తెలిసిపోతుంది అంటూ ఇమ్రాన్ ఖాన్ అయితే చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం సీసీ కెమెరా ఫుటేజ్లు అయితే దొరకనివ్వడం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ షాబాజ్ షరీఫ్ అలాగే నవాజ్ షరీఫ్. ఏదేమైనా సరే పాకిస్తాన్ లో రాజకీయ అనిశ్చితి ఉంది, కాకపోతే దాన్ని బయటపడనివ్వడం లేదు. బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే రాజకీయ అనిశ్చితి ఉందో, రాజకీయ సంక్షోభం వస్తుందో, అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా త్వరలో రాజకీయ సంక్షోభం అయితే వస్తుంది. కాకపోతే పాకిస్తాన్ లో సైనిక ప్రభుత్వం ఉండడం వల్ల, సైనికులు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడం వల్ల కొంతవరకు కంట్రోల్ అవుతుంది. కానీ బంగ్లాదేశ్ లో అది లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా సైనికులే ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో ఈ ఆర్మీ చీఫ్ ఏమొచ్చేసి మొత్తం ప్రభుత్వాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతానికైతే ఇంకా యోనస్ రాజీనామా చేయలేదు కాబట్టి మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. ప్రస్తుతానికైతే మరొక నెల రోజుల్లో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు బొగ్గుమంటాయి. ఎందుకంటే అమెరికా కాళ్ళు పెట్టిందిగా. అమెరికా కాళ్ళు పెట్టడం, చైనా చేయి పెట్టడం, ఏ దేశమైనా బాగుపడతాయా? అది చేతులు పెడితే, కాళ్ళు పెడితే ఆ దేశాలు సర్వనాశనం అయిపోతాయి.